సో మీరు ఆర్టిస్ట్గా హీరోగా ఎన్ని సినిమాలు చేశారండి టోటల్? హీరోగా ఒక 15 ఫిల్మ్స్ ఉంటుందేమో. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 30 దాకా టచ్ అయి ఉంటుంది. నేను కౌంట్ చేయలేదు, కౌంట్ తర్వాత పోయింది నాకు. బికాజ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా చేయడం వల్ల. ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయారు? హీరోగానే మీరు స్టాండ్ అయ్యండి, నేను హీరోని అని ఫీల్ అవ్వలేదు ఎందుకు? ఎందుకంటే సెకండ్ రోల్కి అట్లా వచ్చారు కదా, ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇది నా చాయిస్ కాదు, ఉంటే చాయిస్లో నేను సెలెక్ట్ చేసుకుంది. నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను అలా ఎప్పుడు కూర్చోలేదు, అండ్ ఆ మైండ్ సెట్ కూడా లేదు నాకు. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు ట్రెండే మారిపోయింది, మొత్తం క్యారెక్టర్సే ఉన్నాయి మనకి. లీడ్స్ అనేది ఎవరు మెయిన్ రోల్ ఉంటే వాళ్ళు హీరో లాగే అయిపోతుంది. క్యారెక్టర్స్ లాగానే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఏ మూవీస్ చూసుకున్నా కూడా ఏదో కొన్ని మూవీస్ ఇంకా ఉంది కమర్షియల్ మూవీస్ హీరో ఇది, బట్ మెల్లిగా క్యారెక్టర్స్కి మారిపోతుంది. సో ఫ్యూచర్ అంతా వచ్చేసి క్యారెక్టర్ లీడ్ చేయడమే. ఓకే, ఏ క్యారెక్టర్ మెయిన్ ఉంటే ఆ క్యారెక్టర్ లీడ్ అయిపోతుంది. ఏ క్యారెక్టర్ నచ్చితే. ఓకే, నచ్చితే. ఓకే, ఈ మధ్య రెక్కీ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఆ షేడ్ నాకు నచ్చింది, సో అది యాక్సెప్ట్ చేశాను. అది సూపర్ హిట్ అయింది, అది ఫస్ట్ వెబ్ సిరీస్ నాది. అంటే మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళారు అంటే క్యారెక్టర్ ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నారు, అంతేగాని హీరోనే చేయాలి అని అలా ఏం లేదు. కొంతమంది హీరోలు అయిన తర్వాత మళ్ళీ దిగరు కదా, నేను ఇదే చేస్తా అని, అది మీకు లేదు. సో మీరు ఆర్టిస్ట్ గా వచ్చిన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకనే ఆ రోజునే స్టార్టింగ్ డేస్ లోనే నేను హీరోగా చేస్తున్నప్పుడు నేను ఆర్యాలో ఈ షేడ్ ఉండే క్యారెక్టర్ సెకండ్ లీడ్ తీసుకున్నాను. సో అదే మీకు బేస్ ఏమో అక్కడ నుంచి అలా టర్న్ అయిందా సెకండ్ లీడ్ కి? లేదండి, అలా ఏం లేదు. మేబీ అవంతా నేను మేబీ అలా హీరోగానే చేయాలనుకుంటే ఆర్య మిస్ అయ్యేదేమో, తర్వాత కంటిన్యూషన్స్ ఉండొచ్చు, రాకుండా పోవచ్చు. ఆ రోజుల్లో ఇంకా కష్టం మూవీస్ చేయడం అనేది. ఎప్పుడైనా ఇది మిస్ అయ్యాను అనే క్యారెక్టర్ ఏమీ లేదు లేదా? ఇది మిస్ అయిపోయాను నేను మిస్ అయింది లేదు, వచ్చిపోయింది కానీ వచ్చిపోవడం అనేది నా లిస్ట్లో లేదు. నాకు నచ్చిందంటే వెంటనే యాక్సెప్ట్ చేస్తాను, నచ్చలేదంటే నో అని చెప్పేస్తాను. వెంటనే చెప్పేస్తారు. ఎక్కువ టైం తీసుకోను నేను, జనరల్ గా 2 days టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కదా, నా కోసం వెయిట్ చేయరు, వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సో ఇమీడియట్ డెసిషన్